హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు స్పెషల్ వచ్చేసి బగారా రైస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. దాంతోపాటు మసాలా అన్నీ కలిపిన మసాలా తీసి పెట్టుకోవాలి. అల్లం పేస్టు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. తర్వాత గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేయచ్చు. గిన్నె ఆయిల్ వేడైన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేద్దాం. ఫస్ట్ పచ్చిమిర్చితో పాటు ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు ఒకటేసారి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అవల్ల కలిపి పౌడర్ వేసుకోవాలి. ఆ పౌడర్ ఇది కొంచెం వేసుకోవాలి, తగినంత వేసుకొని లైట్ వేసుకుంటే బాగుంటుంది. పచ్చిదానాల పొడి కూడా వేసుకోవచ్చు కలర్ కోసం. అది వేయలేదు నేను. కొద్దిగా అల్లం పేస్టు అవల్ల వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని ఇలా బాగా ఆనియన్స్ బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకొని దాంట్లో వాటరు, మేము 4 గ్లాస్ రైస్కి 6 గ్లాస్ వాటర్ పోసినాం అనమాట. 4 గ్లాస్ రైస్ తీసుకున్నా. మీరు రైస్ను బట్టి వాటర్ తీసుకోవచ్చు. నేను 4 గ్లాస్ రైస్కి 6 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన అనమాట. మీరు ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. 6 గ్లాస్ వాటర్ పోసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత వేసుకోవచ్చు. ఆయిల్ రైస్కి కదా కొంచెం టేస్టీగా సరిపడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకుంటే వాటర్ బాయిల్ అవుతాయి. వాటర్ బాయిల్ అయిన అంతవరకు వైట్ రైస్ కంప్లీట్ అయిన పక్కల వాటర్ బాయిల్ అయింది. అందులోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకుందాం. నీరు బాగా ఉంచి రైస్ వేసుకోవాలి. అందులో నీరు ఉంటే ఈ నీరుతో పాటు కొంచెం రైస్ మెత్తగా అవుతుంది వాటర్ ఎక్కువ అయ్యి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కాస్త ఉడికిన తర్వాత పొడి చూసి మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. ఇంతలో ఈ వైట్ రైస్ కంప్లీట్ అయింది. ఇది చూడండి, మూత పెట్టేస్తే రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. జస్ట్ లైట్గా ఉంది. కొంచెం ఒకసారి ఇట్లా కలిపి వదిలేసుకుందాం. వాటర్ కూడా కరెక్ట్ సరిపోయినాయి. 4 గ్లాస్ రైస్కి 6 గ్లాస్ వాటర్. అన్నం కూడా పొల్లు మంచిగా అయింది. చూడండి, కూల్గా ఆయిల్ రైస్ ఇస్ కంప్లీటెడ్. బగారా రైస్, ఆయిల్ రైస్, పులావ్ రైస్ ఏదైనా అనొచ్చు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.